సో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పేషెంట్ యొక్క 2 కాళ్ళు అనేవి ఇలా ఉండాలి, ఇలా పైకి ఉండాలి. అలాగే ఈ పాయింట్ని ఎక్కడ ఇవ్వాలి? థైస్ కి మధ్యలో ఇవ్వాలి. ఇప్పుడు మనం న్యూరోథెరపీ యొక్క పాయింట్ చూడబోతున్నాం. ఈ పాయింట్ ని మనం ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ లేకపోతే ప్రొలాప్స్ ఆఫ్ యూటెరిన్, గర్భాశయం తన ప్లేస్ నుంచి డిస్ప్లేస్ అయ్యి కొద్దిగా కిందికి వచ్చే కేసులలో మనం ఈ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయవచ్చు. సో వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవచ్చు? మెన్సెస్ లో ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు, హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు, లోవర్ అబ్డోమినల్ లో పెయిన్ ఉండడం కానీ, లోవర్ అబ్డోమినల్ లో హెవీనెస్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ అనేది వాళ్ళకు ఉంటాయి. క్రాంప్స్ కూడా రావచ్చు, సివరింగ్ రావచ్చు, మాటలు తడబడవచ్చు. ఈ అన్ని కేసులలో మనం ఈ న్యూరోథెరపీ యొక్క ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ పాయింట్ ఇచ్చి మనం దాన్ని సెట్ చేయవచ్చు. సో దీన్ని ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పేషెంట్ యొక్క 2 కాళ్ళు అనేవి ఇలా ఉండాలి, ఇలా పైకి ఉండాలి. అలాగే ఈ పాయింట్ని ఎక్కడ ఇవ్వాలి? థైస్ కి మధ్యలో ఇవ్వాలి. సో ఈ పాయింట్ ఇవ్వడానికి ముందు ఇంకో కండిషన్ ఏం చూసుకోవాలంటే 2 చేతుల పొజిషన్ అనేది అలా పైన ఉండాలి. 2 చేతులు అనే పేషెంట్ కి అలా ఆ పొజిషన్ రెడీ ఉంచుకొని తర్వాత మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు కాళ్ళు ఇలా పైకి ఉన్నాయి. ఇప్పుడు థైస్ యొక్క మధ్య భాగంలో, ఈ థైస్ ఏరియా అనుకుంటే దీనికి ఎగ్జాక్ట్ మధ్య భాగంలో ఏం చేయాలి? 2 టైమ్స్ జర్క్ ఇవ్వాలి కింది వైపు. 1 2. వెంటనే మనం ఇప్పుడు ఈ చేతుల మీద పాయింట్ ఇవ్వాలి. వెంటనే చేతుల మీద 6 రౌండ్స్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే 1 రౌండ్, ఇలా 6 రౌండ్ 6 సెకండ్ హోల్డ్ చేసుకుంటూ ఇవ్వాలి. ఇలా 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇది 1 రౌండ్ అయింది. 6 సెకండ్ హోల్డ్ చేసి ఇలా మనం 6 రౌండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల యూట్రస్ అనేది తన ప్లేస్ లోకి వచ్చి సెట్ అవుతుంది. థ్యాంక్ యూ.